గార్లిక్ మొత్తం ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో మనం చేయబోయే రెసిపీ గార్లిక్ చికెన్. యాక్చువల్గా బటర్ వేస్తారు, బట్ బటర్ గార్లిక్ చికెన్ అంటారు, బట్ మనం బటర్ వేయట్లేదు కాబట్టి ఓన్లీ జస్ట్ గార్లిక్ చికెన్ ఫైన్గా చాప్ చేసుకుని. సో ఆల్రెడీ మ్యారినేషన్ పెట్టాం కదా, చికెన్, లైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్, లెమన్ జ్యూస్, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఆప్షనల్. సో చూద్దాం ఎలా అవుతుందో. ఆయిల్ అనేది కొంచెం ఈవెన్గా ఉంటుంది. అంటే మొత్తం సో లైట్గా ఆయిల్ వేసుకున్నాను నేను. బటర్ వేసుకోవచ్చు, యాక్చువల్గా అయితే బటర్ వేయాలి. నేను బటర్ లేకపోవడంతో జస్ట్ ఆయిల్ వేసాను. ఇప్పుడు గార్లిక్ ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ చూస్తే చికెన్ 3 పావులు ఇంత అయింది. సో ఫస్ట్ గార్లిక్ వేసుకుంటాం. సో మనం ఎక్కువ అవుతే కనుక గార్లిక్ వేసేసుకున్నాను కంప్లీట్గా. మనం సూపర్ మార్కెట్లో తెచ్చాను. ఇది ఆరెంగానో అంటారు. సో పిజ్జాలో గట్ట వేసుకుంటారు చూసారా, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది పిజ్జా. సో అంటే ఇది అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫ్లేవర్ ఎలా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటాం. కొన్ని చిల్లీ ఫ్లేక్స్, అయింది కదా, బాయిలింగ్ ఆల్రెడీ అయింది. నేను వాటర్ వేస్తా ఉన్నా, థిక్నెస్ బాగా థిక్గా అయిపోతుంటే వాటర్ వేస్తాను ఆల్రెడీ. సో బాయిల్ అయిపోయింది. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని
చికెన్ పీసెస్ వేసేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ పీసెస్ వేసేసుకున్నాం. ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి లైట్గా కింద వస్తుంది. సో బట్ సక్సెస్ఫుల్గా అయితే చేశాను. సో ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హై పెట్టుకొని హై హిట్ పెట్టుకోవాలి. సో మనకి కావాలి సో లైక్ అసలు సాల్ట్ అవన్నీ తక్కువ కరెక్ట్గా ఉందో చూసుకుంటాం. టేస్ట్ చూసాను గ్రేవీది, ఉప్పు కారం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో జస్ట్ ఇప్పుడు మనం ఏం లేదు, లైట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని తినేయడం. ఎక్సలెంట్ ఉంది ఫ్లేవర్ అయితే. లెట్ us see. చికెన్ కంప్లీట్గా ఉడికిందా? ఎస్, కంప్లీట్గా ఉడికింది చికెన్. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్యాన్ మీద వేగించాం కదా. సో